సో నమస్కారం అండి. తెలంగాణలోని వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు ఈ క్లాసు వివరించడం జరుగుతుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి దీనిలో ఉన్న ముఖ్యాంశాలను వివరించడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ జితేందర్ రెడ్డి. డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీలో నేను బోధన చేస్తున్నాను. మీకు సులభతరమైన పద్ధతిలో చరిత్ర బోధనను నేను ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా తెలంగాణ ప్రాచీన చరిత్ర, తెలంగాణకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్నది. తెలంగాణ ప్రాచీన అంటే మనకు భారతదేశ చరిత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలంగాణకు కూడా అంతే ప్రాధాన్యతలో అత్యంత ప్రాచీన చరిత్ర ఉన్నది. మనకు క్రీస్తు పూర్వము కాలంలో, మనకు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశ వ్యాప్తంగా షోడశ మహాజనపదాలు అనే రాజ్యాలు, 16 రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న 16 షోడశ మహాజనపదాల్లో తెలంగాణలో కూడా ఒక జనపదము ఉండేది. దానికి పేరేంటంటే అస్మక లేదా అస్సక. దీనికి రాజధాని పూతన్ లేదా బోధనపురము లేదా పూతన్ లేదా బోధనపురం అని అనేవారు. ఇది నేటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధనను ఆ కాలంలో రాజధానిగా ఇది ఉండేది. ఇదొక జనపదము. దీనికి పాలకుడు సుజాతుడు అనే రాజు దీన్ని పాలించేవాడు. సుజాతుడు అనే రాజు గౌతమ బుద్ధునికి సమకాలీకుడిగా ఉండేవాడు. తర్వాత ఈ విధంగా మనకు ఈ జనపదం గురించిన అంశం మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనకు మెగస్తనీస్ అంటే మౌర్యుల ఆస్థానంలో గ్రీకు రాయబారి అయిన మెగస్తనీసు ఉండేవాడు. అసలు ఈ మెగస్తనీస్ ఎవరు అంటే, మనకు అలెగ్జాండర్ భారతదేశం పైన క్రీస్తుపూర్వం 326 సంవత్సరంలో దండయాత్ర చేయడం జరిగింది. అనేక భారత భూభాగాలను ఆక్రమించాడు. ఆ విధంగా ఆక్రమించిన భారత భూభాగాలను తాను గ్రీకు దేశానికి వెళ్ళే ముందు తన సైన్యాధిపతులకు మధ్య పంచి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఉత్తర వాయువ్య భారతాన్ని సెల్జుకస్ నెకటేర్ అనే సైన్యాధిపతి పాలించేవాడు. మన చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యం స్థాపిస్తున్న క్రమంలో ఆయనే ఈ ఉత్తర వాయువ్య భారతదేశంలో ఉన్న సెల్జుకస్ నెకటేర్ను ఓడించి ఉత్తర వాయువ్య భారతాన్ని తన స్వాధీనంలో చేసుకున్నాడు. ఆ సందర్భంగా సెల్జుకస్ నెకటేర్ ఓడిపోయి తన కుమార్తెను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం జరిపించడంతో పాటు తన రాయబారి అయిన మెగస్తనీస్ను మౌర్య సామ్రాజ్య ఆస్థానానికి పంపడం జరిగింది. ఈ విధంగా మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి మౌర్య సామ్రాజ్యంలో ఉంటూ తాను విన్నవి కన్నవి అనేక అంశాలను, ఆనాటి సమకాలీన చరిత్రను తన గ్రంథమైన ఇండికా గ్రంథంలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఆ విధంగా నిక్షిప్తం చేసినప్పుడు మనకు మెగస్తనీస్ అనేవాడు ఇక్కడ తన ఇండికా గ్రంథంలో వివిధ అంశాలను ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ మెగస్తనీస్ అనేవాడు తెలుగు ప్రాంతాలను గురించి ఆయన చెప్పడం జరిగింది. అంటే మనకు శాతవాహనులు అనేవాళ్ళు తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. ఈ శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా పాలించారు కాబట్టి ఆ కాలంలో మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో సమకాలీన అంశాలు, ముఖ్యంగా తెలుగు వారికి 30 నగరాలున్న కోటలు ఉన్నట్టు మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఆ కాలంలో బయలుపడ్డ అంశాలలో తెలుగు ప్రాంతమైన పెద్దబంకూరులో కమ్మరి కొలిమి ఒకటి మనకు త్రవ్వకాల్లో బయలుపడింది. తర్వాత మనకు తెలంగాణ ప్రాచీన చరిత్రలో భాగంగా తెలంగాణలో ఉన్న జనపదం గురించిన సమాచారము. తర్వాత మనకు మరొక అంశము తెలంగాణ అనే పదము ఏ విధంగా పుట్టుకొచ్చింది, తెలంగాణ అనే పదము ఏ విధంగా వెలుగులోకి వచ్చిందనే అంశానికి వస్తే, మనకు స్కంద పురాణం ప్రకారం, అంటే పురాణాలు మొత్తం అనేక పురాణాలు ఉన్నాయి. దీనిలో స్కంద పురాణం ప్రకారము మనకు ఈ అంశాలు తెలుస్తున్నాయి. ఏదంటే స్కంద పురాణం ప్రకారము తిలింగ అనే అంశాలు తెలియదు. అంత స్కంద పురాణం ప్రకారము మనకు ద్రాక్షారామము, తర్వాత కాళేశ్వరము, తర్వాత శ్రీశైలం అనే 3 శైవక్షేత్రాల మధ్యలో ఉన్న భూభాగాన్ని త్రిలింగ దేశం అని పేర్కొనడం జరిగింది. ఈ త్రిలింగ దేశము
తర్వాత కాలంలో త్రిలింగ త్రిలింగాన తెలంగాణగా తెలంగాణగా మారుతూ వచ్చింది. అదే మన తెలంగాణ పదవు పుట్టుకకు మూల కారణము. తర్వాత అనేక పురాణాలున్నాయి. మార్కండేయ పురాణము, వాయు పురాణం ప్రకారము, మార్కండేయ పురాణం, వాయు పురాణం ప్రకారము మనకు తిలింగ అనే శబ్దాలను పేర్కొంటుంది. మార్కండేయ పురాణం, వాయు పురాణం రెండు కూడా తిలింగ అనే పదాలను పేర్కొంటుంది. అదేవిధంగా మనకు అనేక రాజవంశాల వారు తెలంగాణ మీద దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు ఈ అంశాలను పేర్కొనడం జరిగింది. మనకు అబుల్ ఫజల్ మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఆస్థాన కవి అయిన అబుల్ ఫజల్ ఈ తెలంగాణ పదాన్ని తన రచనల్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు 1417వ సంవత్సరంలో తెల్లాపూర్ శాసనము, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న తెల్లాపూర్ శాసనము 1417వ శాసనము మనకు తెలంగాణ అనే పదాన్ని పేర్కొనబడింది ఆ శాసనంలో. అదేవిధంగా మనకి కాకతీయుల కాలంలో రుద్రమదేవి కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మహాదేవుడు అనేవాడు ఈ యొక్క కాకతీయ రాజ్యంపై దండెత్తి రుద్రమదేవిని ఓడించడానికి ప్రయత్నం చేసినప్పుడు రుద్రమదేవి అతనిని ఓడించి దేవగిరి వరకు తరిమి వేయడం జరిగింది. ఈ కాలంలో హేమాద్రి రచించిన వ్రతఖండంలో ఆయనే తెలంగాణ గురించి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా అనూర్ వలి అనే ముస్లిం సైన్యాధిపతి కూడా తెలంగాణ గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా త్రిలింగ దేశము, తెలంగాణగా ఈ ఉత్పత్తి జరిగింది. ఈ తెలంగాణ అనే పదం ఈ విధంగా మనకు వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు అత్యంత ప్రాచీన చరిత్ర ఉన్నది. భారతదేశంలో కూడా చరిత్ర పూర్వయుగము, చారిత్రక యుగం అని మనం పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా చరిత్ర పూర్వయుగము, చారిత్రక యుగంగా పేర్కొనడం జరిగింది. అంటే మనకు ఆ కాలంలో అనేక మంది పరిశోధకులు రకరకాల త్రవ్వకాలలో తెలంగాణ చరిత్ర మనకు పరిశోధన రూపంలో బయలుపడింది. ఆ విధంగా మనకు చారిత్రక యుగం, చరిత్ర పూర్వయుగం అనే అంశానికి వస్తే, చరిత్ర పూర్వయుగం అని దేన్ని అంటారంటే మానవుడు లిఖిత ఆధారాలు లేని కాదు, మానవుడు చదువుకోలేనప్పుడు, చదువు మానవునికి తెలియనప్పుడు దాన్ని చరిత్ర పూర్వయుగం అని అన్నారు. మానవుడు ఎప్పుడైతే చదువుకున్నాడో, విజ్ఞానవంతుడయ్యాడో, తర్వాత లిఖిత ఆధారాలను పరిశీలించాడో ఆ కాలాన్ని లిఖిత ఆధారాలు ప్రారంభమైన కాలాన్ని చారిత్రక యుగం అని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా లిఖిత ఆధారాలు లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అని, లిఖిత ఆధారాలు ఉన్న కాలాన్ని చారిత్రక యుగం అని పేర్కొనడం జరిగింది. మనకు తెలంగాణలో పురావస్తు పరిశోధన కూడా భారతదేశంలో జరిగినట్లే తెలంగాణలో కూడా జరిగింది. ఆ విధంగా 1801వ సంవత్సరంలో పురావస్తు పరిశోధన అనేది తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమైంది. అంటే పురావస్తు పరిశోధనలో భాగంగా అనేక ప్రాంతాలలో త్రవ్వకాలు జరిగాయి. ఈ త్రవ్వకాల్లో రకరకాల ప్రాచీన చరిత్రకు సంబంధించిన సమాధులు కానీ, రాక్షస గుళ్ళు కానీ, తర్వాత బృహత్ శిలాయుగపు ఆనవాళ్ళు కానీ, తర్వాత ఆనాటి రకరకాల వస్తువులు కానీ మనకు లభ్యమయ్యాయి. మనకు ఈ విధంగా ప్రాచీన చరిత్రలో తెలంగాణ చారిత్రక యుగంలో తీసుకుంటే మనం ముఖ్యంగా మనకు ప్రశ్నలు అడిగే విధానాన్ని బట్టి కొన్ని అంశాలను మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే శాస్త్రవేత్త, ఆయనే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వలిగొండలో పరిశోధన చేసి అక్కడ కొన్ని అంశాలు కనిపెట్టడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వలిగొండలో బృహత్ శిలాయుగపు సమాధులను ఆయన కనుగొనడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ప్రభుత్వం 1953వ సంవత్సరంలో ఉమ్మడి హైదరాబాద్ ప్రభుత్వము 1953వ సంవత్సరంలో ఒక పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అదేంటంటే యాంటిక్వేరియన్ రిమైన్స్ అనే పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అది హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వము వెలుగులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా మనకు నాటి పరిశోధనల గురించిన అంశాలు ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి. తర్వాత మరొక శాస్త్రవేత్త మెడోస్ టేలర్ అనే శాస్త్రవేత్త మరికొన్ని అంశాలను వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ఆయనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నార్కట్పల్లి వద్ద అనేక త్రవ్వకాలు జరిపాడు, పరిశోధన చేశాడు.
ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి వద్ద ఆయన కొన్ని అంశాలను కనిపెట్టాడు. అదేంటంటే మనకు బృహత్శిలాయుగపు అవశేషాలు కనిపించాడు. బృహత్శిలాయుగపు అవశేషాలను ఇక్కడ కనిపెట్టడం జరిగింది. మనం ఈ అంశాలను మనం ముఖ్యంగా తీసుకోవచ్చు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా ఉట్నూరులో పేడను కాల్చిన బూడిద దిబ్బలు కొన్ని మనకు వెలుగులోకి వచ్చాయి. పేడను కాల్చిన బూడిద దిబ్బలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రశ్నలో గత పరీక్షల్లో అనేక సార్లు అడగడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనం తెలంగాణ ప్రాచీన చరిత్రను పేర్కొనవచ్చు. మరి తెలంగాణ ప్రాచీన చరిత్ర తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే శాతవాహనులు అనే అంశము ఫస్ట్ చాప్టర్ ఇది. శాతవాహనులుగా మనం పేర్కొనవచ్చు. శాతవాహనులు అనే రాజులు మనకు క్రీస్తు పూర్వము 225 సంవత్సరాల నుంచి క్రీస్తు శకము 220 సంవత్సరాల వరకు అంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టే కంటే ముందున్న కాలాన్ని క్రీస్తు పూర్వం అని అన్నారు. క్రీస్తు పుట్టిన తర్వాత కాలాన్ని క్రీస్తు శకం అని అన్నారు. ఈ విధంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి బ్రిటిష్ వారే భారతదేశ తొలి చరిత్రను వారు లిఖించారు కాబట్టి మరి చరిత్రను ఆధునిక యుగంలో బ్రిటిష్ వారే పాలించారు కాబట్టి ఆ విధంగా తమకు అనుకూలంగా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది వాళ్ళు వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ఆ విధంగా మరి మనకి ఈ కాలంలో శాతవాహనులు క్రీస్తు పూర్వం 220 నుంచి క్రీస్తు శకం 220 సంవత్సరాల మధ్య పాలించారు. శాతవాహన రాజులు మొత్తం కూడా 30 మంది రాజులు దాదాపు 450 సంవత్సరాలు పాలించారు. మరి శాతవాహనుల కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలు, శాతవాహన రాజులు ఎవరు ముఖ్యమైన రాజులు, వారి కాలంలో జరిగిన ముఖ్యాంశాలు ఏంటి, వారి సామాజిక సాంస్కృతిక చరిత్ర ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మనకు శాతవాహన రాజులు 30 మంది రాజులు 450 సంవత్సరాలు పాలించారు. వారి తొలి రాజధాని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉన్న కోటిలింగాల వారి తొలి రాజధాని. తర్వాత వారి రాజ్యము ఆంధ్ర ప్రాంతానికి విస్తరించినప్పుడు వారి రాజధాని ధాన్య కటకానికి, అమరావతి లేదా ధాన్య కటకానికి మారిపోయింది. తర్వాత కాలంలో వారి రాజ్యము ఉత్తర భారతదేశానికి విస్తరించినప్పుడు, మహారాష్ట్ర గుజరాత్కు విస్తరించినప్పుడు వారి రాజధాని పైతాన్ లేదా ప్రతిష్టానపురం, ఔరంగాబాద్ దగ్గర ఉన్న పైతాన్ లేదా ప్రతిష్టానపురానికి తమ రాజధానిని వాళ్ళు మార్చుకోవడం జరిగింది. ఈ విధంగా మనకు మరి శాతవాహన వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే శాతవాహనుడు. శాతవాహన వంశాన్ని స్థాపించిన వాడు శాతవాహనుడు. శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు శ్రీముఖుడు. ఈ శ్రీముఖుడు ఆయన కోటిలింగాల రాజధానిగా ఆయన పాలించాడు. శ్రీముఖుడు మౌర్యులకు సామంతులుగా తెలంగాణ ప్రాంతాన్ని కోటిలింగాల రాజధానిగా పాలించాడు. ఈ శ్రీముఖుడు తాను తొలుత జైన మతాన్ని అనుసరించాడు. కానీ తన రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఆయనే వైదిక మతంలోకి మారిపోయాడు. అంటే వైదిక మతం అంటే హిందూ మతంలోకి మారిపోయాడు. ఆ విధంగా మరి ఈ విధంగా శ్రీముఖుడు తన రాజ్య విస్తరణలో భాగంగా తన కుమారుడైన మొదటి శాతకర్ణికి మహారాష్ట్ర రధిక రాకుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా రధిక రాజుల సహాయంతో తన రాజ్యాన్ని విస్తరింప చేశాడు. తర్వాత శ్రీముఖుని తర్వాత మరొక ముఖ్య పాలకుడు మొదటి శాతకర్ణి సంబంధించిన విషయాలు తొలి శాతవాహనంలో గొప్పవాడు మొదటి శాతకర్ణికి సంబంధించిన ఆయన విజయాల గురించి ఆయన భార్య అయిన దేవి నాగానిక ఆయన మరణానంతరము ఆమె నానాఘాట్ శాసనాన్ని వేయించింది. నానాఘాట్ శాసనంలో తన భర్త రాజకీయ విజయాల గురించి ఆయన గుణగణాల గురించి ఆమె తెలియజేసింది. ఆ విధంగా మొదటి శాతకర్ణి భార్య నానాఘాట్ శాసనంలో తన భర్తను దక్షిణ పదపతి అని పేర్కొన్నది. అదేవిధంగా మరి మొదటి శాతకర్ణి చేసిన రాజ్య విస్తరణలో భాగంగా అనేక ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. మరి మొదటి శాతకర్ణి రాజ్యానికి వచ్చేటప్పటికి మౌర్యవంశం పతనమైపోయింది. మౌర్యవంశ చివరి రాజు బృహద్రథుడు. ఈ బృహద్రథుడిని అతని మంత్రి సేనాధిపతి అయిన పుష్యమిత్రుడు అనేవాడు చంపి ఆయన రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని శృంగవంశ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ పుష్యమిత్ర శృంగుడు అనేవాడు మన మొదటి శాతకర్ణికి సమకాలికుడు.
అంటే మౌర్య సామ్రాజ్యంలో చెలరేగిన అలజడులను ఆసరాగా చేసుకొని మొదటి శాతకర్ణి గుజరాత్లో ఉన్న మాల్వా వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అదేవిధంగా తూర్పు భాగంలో అంటే తూర్పు భాగంలో తీరాంధ్రంలో ఉన్న ఒరిస్సా ప్రాంతం వరకు అంటే కళింగ వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. కళింగ రాజైన చేది వాహన వంశ రాజైన ఖారవేలుని ఓడించి ఆయన తన కళింగ వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. మరి ఇదే ప్రశ్న మనకు 2008 సంవత్సరంలో గ్రూప్ 2లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. మరి ఈ విధంగా మరి మొదటి శాతకర్ణి ఈ ఖారవేలుని ఓడించినట్టు తెలిపే సాక్ష్యం ఏదని ప్రశ్న వచ్చింది. దాంట్లో అనేక జాతకాల గురించి చెప్పారు. జాతకాలు అంటే బుద్ధుని యొక్క బర్త్ స్టోరీసు, దానిలో ఆ విధంగా చుల్ల కళింగ జాతకం అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. చుల్ల కళింగ జాతకం ప్రకారము ఈ యొక్క మొదటి శాతకర్ణి కళింగను పరిపాలించే ఖారవేలుని ఓడించినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా మరి మొదటి శాతకర్ణి తర్వాత మరొక ముఖ్యమైన రాజు రెండవ శాతకర్ణి అతి దీర్ఘకాలం 56 సంవత్సరాలు శాతవాహన రాజ్యాన్ని పాలించినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత రెండో శాతకర్ణి తర్వాత మరొక ముఖ్యమైన రాజు కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి చాలా గొప్ప కవి పోషకుడు. కుంతల శాతకర్ణి కాలంలో అనేక మంది కవులు ఆయన పోషణలో ఉన్నారు. ఆనాటి కవులలో ఆయన ఆస్థాన కవుల్లో గుణాఢ్యుడు గొప్ప కవి. గుణాఢ్యుడు బృహత్కథ అనే గ్రంథాన్ని పైశాచీ భాషలో రచించాడు. పైశాచీ భాష అనేది ఒక లోకల్ లాంగ్వేజీ. ఆ భాషలో ఆయన బృహత్కథ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ బృహత్కథ అనే గ్రంథాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న కొండాపూర్ అడవులలో ఉండి ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు. ఈ బృహత్కథ ఆధారంగానే తెలుగు సంస్కృత భాషలో అనేక గ్రంథాలు రాయబడ్డాయి. తర్వాత మరొక కవి శర్వవర్మ అనే మరొక కవి కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించాడు. కాతంత్ర వ్యాకరణం అనేది ఒక సంస్కృత గ్రంథము. సంస్కృత భాషను ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటారో వారు కాతంత్ర వ్యాకరణాన్ని చదివినట్లయితే అతి సునాయాసంగా సంస్కృత భాషను నేర్చుకోవచ్చు అనేది ఇది ముఖ్య అంశము. తర్వాత అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైన రాజు హలుడు శాతవాహనంలో ఎన్నవ రాజు అనే ప్రశ్న గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరీక్షల్లో అడిగారు. తర్వాత ఆ విధంగా గ్రూప్ 2B అనే ఎగ్జామ్ ఉండేది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో అనేక సార్లు అడిగారు. హలుని యొక్క శాతవాహనంలో హలుని యొక్క సంఖ్య ఎంత, నెంబర్ ఎంత అంటే హలుడు 17వ రాజు అని ప్రశ్నకు ఆన్సర్ అవుతుంది. అంటే ఆ విధంగా 14, 15, 16, 17 అన్నప్పుడు 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు హలుడు శాతవాహనంలో 17వ రాజు. తర్వాత హలుడు ఒక గొప్ప కవి పోషకుడు. హలుడు గాథాసప్తశతి అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. తర్వాత గాథాసప్తశతి అనే గ్రంథములో 700 శృంగార గాథలు వివరించబడ్డాయి. గాథాసప్తశతిలో అనేక తెలుగు పదాలు వర్ణింపబడ్డాయి. గాథాసప్తశతిలో హలుడు అనేక మంది స్త్రీ కవుల గురించి తెలిపాడు. అదేవిధంగా సమకాలీన సాంఘిక పరిస్థితుల గురించి హలుడు తన గాథాసప్తశతిలో వివరించడం జరిగింది. హలుడికి ఒక బిరుదు ఉంది, అది కవివత్సలుడు అనే బిరుదు ఉన్నది. ఈ ప్రశ్నల అన్నీ కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గతంలో అడిగారు. హలుడికి ఈ విధంగా హలుడు కవివత్సలుడు అనే బిరుదు ఉండేది. తర్వాత హలుని ఆస్థానంలో మరొక కవి ఉండేవాడు. ఆయన పేరు కుతూహలుడు. ఈ కుతూహలుడు లీలావతి కావ్యం అనే గ్రంథాన్ని రచించాడు. లీలావతి కావ్యం అనేది ఆ ముఖ్య సారాంశం ఏంటంటే లీలావతి అనే సింహల దేశ రాకుమారిని హలుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. వారి వివాహం సప్త గోదావరి తీరంలో ఉన్న ఆంధ్రాలో ఉన్న ద్రాక్షారామంలో జరిగినట్లు మన కుతూహలుడు తన లీలావతి కావ్యం అనే గ్రంథంలో తెలియజేయడం జరిగింది. దాని వివాహ వృత్తాంతాన్ని, వారి ప్రేమ వివాహాన్ని ఆయన కుతూహలుడు లీలావతి కావ్యంలో వివరించాడు. తర్వాత మరొక ముఖ్యమైన రాజు శాతవాహనంలో గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనంలో చాలా గొప్ప చక్రవర్తి. గౌతమీపుత్ర శాతకర్ణి సంబంధించిన విజయాల గురించి, ఆయన అంశాల గురించి ఆయన తల్లి అయిన గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. అంటే గౌతమి బాలశ్రీ
తన పుత్రుడైన గౌతమిపుత్ర శాతకర్ణి మరణానంతరము ఆమె నాసిక్ శాస్త్రాన్ని వేయించింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వేయించింది, గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత అంటే మరణానంతరం వేయించిందని ఒక ముఖ్యమైన అంశం ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి మరణానంతరము ఈ శాసనాన్ని ఆమె వేయించింది. ఆ విధంగా నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రాజకీయ విజయాలు, ఆయన వివిధ అంశాల గురించి ఆమె తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఆమె నాసిక్ శాసనంలో తన కుమారుడైన గౌతమిపుత్ర శాతకర్ణి బెనకాట స్వామి అని పేర్కొన్నది. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి చాలా గొప్పవాడు. తన రాజ్యాన్ని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాను, తర్వాత అదేవిధంగా గుజరాత్ వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అదేవిధంగా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆయన ఆధీనంలో ఉండేది. ఆ విధంగా మరి క్షేరాష్ట్ర వంశస్థుడైన నహపాలుని ఈయన ఓడించాడు. ఓడించి ఆయన దగ్గర నుంచి మధ్య భారతదేశాన్ని ఆక్రమించాడు. ఆ విధంగా ఈయనకు దీనికి సంబంధించిన నాణ్యాలు మరి నహపాలు నాణ్యాలపైన ఈయన యొక్క గుర్తులు ముద్రింపజేశాడు. ఆ విధంగా నహపాలునికి సంబంధించిన ఈయనకు సంబంధించిన నాణ్యాలు మనకు జోగల్తమ్మిలో లభించాయి. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి మాతృ సంజ్ఞలను ప్రారంభించాడు. అంటే తన పేర్లకు ముందు మాతృనామాలను ధరించే సాంప్రదాయం గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుంచి ప్రారంభమైంది. ఈ ప్రశ్న కూడా గతంలో అడిగారు. మాతృ సంజ్ఞలను ఎవరు ప్రారంభించారు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తమ తల్లుల నామాలను తమ పేర్లకు ముందు ధరించే సాంప్రదాయం ప్రారంభించాడు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఇక్కడ శాతకర్ణి ఆయన తల్లి పేరు గౌతమిపుత్ర శాతకర్ణిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణికి అనేక బిరుదులు ఉన్నాయి. అవి ఆగమ నిలయ, ఏకధనుర్ధార, ఇట్లా ఏకబ్రాహ్మణ అనే బిరుదులు ఉన్నాయి. అంటే బ్రాహ్మణ మతాన్ని ఆయన పోషించాడు. అనేక అశ్వమేధ, రాజసూయ యాగాలు చేశాడు, యజ్ఞయాగాదులు చేశాడు. తర్వాత అదేవిధంగా మనకు ఆయనకు సంబంధించిన నాగార్జున కొండలో ఆయనకు సంబంధించిన నాణ్యాల దిమ్మలు, అంటే ఆయన నాణ్యాలు వేయించిన దిమ్మలు మనకు నాగార్జున కొండలో లభించాయి. తర్వాత ఈయనకు ఒక బిరుదు ఉంది, అది త్రిసముద్ర తోయ పీతవాహన. త్రిసముద్ర తోయ పీతవాహన అంటే అంటే 3, సముద్రాలు అంటే ఓషన్స్ సముద్రము, తర్వాత తోయ అంటే మధ్య భాగం, తోయ పీతవాహన అంటే పీత అంటే త్రాగడం, వాహనం అంటే గుర్రం. ఆయన గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగేవట. భారతదేశంలో ఉన్నవి 3 సముద్రాలు, ఒకటి బంగాళాఖాతము, రెండోది తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము. అంటే ఈ మూడు సముద్రాల నీళ్లు ఆయన గుర్రాలు ఈ 3 సముద్రాల నీళ్లు తాగేవట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 3 సముద్రాల మధ్యలో ఉన్న భూభాగం కూడా మొత్తం కూడా గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత మనకు ఈ విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి గురించిన అంశాలు మనకు తెలుసు. గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగింది. గౌతమిపుత్ర శాతకర్ణి అనేక బంగారు నాణ్యాలు వేయించాడు. రాజ్యము చాలా సుసంపన్నంగా గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఉండేది. తర్వాత మనకు చివరి గొప్ప రాజు ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనంలో చివరి గొప్ప రాజు. ఆయన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగినట్టు మనకు తెలుస్తుంది. ఈయన కూడా బంగారు నాణ్యాలు వేయించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రోమ్ దేశంతో వివిధ ఐరోపా దేశాలతోని వర్తకం బ్రహ్మాండంగా సాగింది. కాబట్టి దీనికి ఉదాహరణ ఏంటంటే ఆయన తెరచాప పడవ గుర్తులున్న నాణ్యాలు ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి సంబంధించిన నాణ్యాలు మనకు లభ్యమయ్యాయి. దీనివల్ల విదేశీ వర్తకం బ్రహ్మాండంగా సాగినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మరొక ముఖ్యాంశం ఏంటంటే మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించిన గొప్ప ఆచార్య నాగార్జునుడు అనేవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆయన శ్రీపర్వతం పైన నివసించేవాడు. అదేవిధంగా ఇది యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించిన అంశము. చివరి శాతవాహన రాజు ఎవరంటే 3వ పులోమావి. ఈ 3వ పులోమావిని శాతవాహనుల యొక్క సామంతులైన ఇక్ష్వాకులు తరిమివేశారు. ఇక్ష్వాక రాజ్య స్థాపకుడైన శాంతమూలుడు
ఈ యొక్క మూడో పులోమావిని తరిమి వేసి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆ విధంగా మూడో పులోమావి కర్ణాటకలో ఉన్న బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి తన శేష జీవితము అక్కడే గడిపాడు. మరి ఆయన వేయించిన మేకధోని శాసనం ప్రకారము ఈ యొక్క మేకధోని శాసనం అనేది శాతవాహన రాజ్య పతనాన్ని మనకు సూచిస్తుంది. ఇది శాతవాహన రాజులకు సంబంధించిన ముఖ్య అంశాలు. మరి శాతవాహనుల రాజ్యంలో ఉన్న ముఖ్యమైన పరిస్థితులు ఏంటి అని అంటే, ఈ కాలంలో రకరకాల వృత్తుల వాళ్ళ గురించి మనకు గతంలో అనేక ప్రశ్నలు అడిగారు. ఈ విధంగా రకరకాల వృత్తుల వాళ్ళు ఎవరంటే హాలికులు అంటే వ్యవసాయదారులు. తర్వాత గోపాలకులు అంటే గోవులను కాసేవారు. తర్వాత అదేవిధంగా మరి కొలికులు అంటే శాలేవారు, అంటే బట్టలు నేసేవారు. పసకరులు అంటే మేదర పని చేసేవారు. అదేవిధంగా శకనులు, కాసాకారులు అంటే కంచు పని చేసేవారు. కమరులు అంటే కమ్మరులు. మణిగ్రాములు అంటే రాయిని మెరుగుపరిచేవారు. తర్వాత సువనకులు అంటే బంగారు ఆభరణాలు తయారు చేసేవారు. చంకుకారులు అంటే చర్మకారులు. ఈ విధంగా వివిధ వృత్తులను చేసేవారు గురించిన మన శాసనాల్లో ఈ వివిధ వృత్తులు చేసేవారి గురించిన సమాచారం మనకు లభిస్తుంది. ఇవి మ్యాచ్ ది ఫాలోయింగ్స్లో భాగంగా మనకు గతంలో ఈ అంశం నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. మరి శాతవాహనుల కాలంలో అనేక రకాల అంటే శ్రేణి వ్యవస్థ ఉండేది. శ్రేణి వ్యవస్థ అంటే ఒక వృత్తి చేసేవారు, అంటే వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారు. ఒక వృత్తి చేసేవారు ఒక శ్రేణిగా ఏర్పడేవారు. అలాంటి శ్రేణికి ఒక శ్రేష్ఠి అనే అధ్యక్షుడు ఉండేవాడు. వాళ్ళ యొక్క వృత్తులను శ్రేణి ద్వారా, అంటే శ్రేణి అనేది ఒక వృత్తి సంఘం. ఈ సంఘం ద్వారా తమ వృత్తులు నెరవేర్చుకునేవారు. ఈ శ్రేష్ఠి అనే అధ్యక్షుడు ఉండేవాడు. ఆ శ్రేణి అనేది ఆ యొక్క వృత్తికి సంబంధించిన కట్టుబాట్లను నిర్ణయించేది. ఈ విధంగా మనకు 18 రకాల శ్రేణులు శాతవాహనుల కాలంలో ఉండేవి. తర్వాత ఆనాటి వడ్డీ శాతం కూడా ఉండేది. 12% వడ్డీ ఆనాటి 12% వడ్డీ కూడా ఆ కాలంలో వసూలు చేశారు. ఈ ప్రశ్న 2008 సంవత్సరంలో శాతవాహనుల కాలంలో ఎంత వడ్డీ వసూలు చేసేవారనే ప్రశ్న అడిగారు. 7, 8, 9, 10 7, 8, 9, 10, 12, 11 ఇట్లా అడిగారు. 12 దానికి ఆన్సర్ అవుతుంది. తర్వాత అదేవిధంగా మనకు ఈ కాలంలో స్త్రీలకు సంబంధించిన వివరాల్లో స్త్రీలు ఆనాటి తమ భర్తల ఉద్యోగ నామాలు ధరించే సాంప్రదాయం ఉండేది. స్త్రీలు తమ భర్తల ఉద్యోగ నామాలు ధరించేవారు. అంటే మహాసేనాపతి భార్య పేరు మహాసేనాపతిని, తర్వాత మహాదండనాయకుని భార్య పేరు మహాదండనాయకి, మహాబోలుని భార్య పేరు మహాబోలి. ఇట్లా తమ భర్తల ఉద్యోగ నామాలను స్త్రీలు ధరించే సాంప్రదాయము ఈ కాలంలో ఉండేది. మరి వివిధ ధర్మశాస్త్రాలు, అంటే రకరకాల శాస్త్రాలు ఈ కాలంలో రకరకాల అంశాలు పేర్కొంటున్నాయి. ఆ రకరకాల అంశాల్లో మనకు ఏంటంటే 6 విధాలైన స్త్రీధనాన్ని పేర్కొంటున్నాయి. 6 విధాలైన స్త్రీధనం అంటే 6 విధాలైన స్త్రీకి ఆనాటి ఆస్తి హక్కులు ఉన్నట్టు 6 విధాల స్త్రీధనాన్ని వివిధ శాస్త్రాలు మనకు పేర్కొంటున్నాయి. తర్వాత అదేవిధంగా మనకు అరుడు రచించిన గాథా సప్తశతిలో స్త్రీ కవుల గురించి ఆయన చెప్పాడు. స్త్రీ కవులు చాలామంది ఉన్నట్టు ఆయన చెప్పారు. తర్వాత ఆనాడు స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. ఆనాటి స్త్రీ ఉన్నత స్థానంలో ఉండేది. ఆనాటి స్త్రీ ఉన్నత స్థానంలో స్త్రీకి గౌరవం ఉండేది. స్త్రీలు మొత్తం కూడా పురుషులతో సమానంగా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనేవారు. తర్వాత అదేవిధంగా ఆ కాలంలో సతీసాగమనం కూడా ఉన్నట్లు మనకు హాలుని గాథా సప్తశతి ద్వారా తెలుస్తుంది. సతీసాగమనం అంటే ఈ విధంగా భర్త చనిపోయిన స్త్రీకి భర్త శవంతో పాటు దానం చేసే సాంప్రదాయాన్ని సతీసాగమనం అంటారు. ఇది ప్రాచీన భారతదేశంలో ఉండేది, మధ్యయుగ భారతదేశంలో ఉండేది. ఇక్కడ కూడా సతీసాగమనం ఉన్నట్లు మనకు గాథా సప్తశతి ద్వారా తెలుస్తుంది. మనకు ఈ విధంగా మనము ఈ కాలం నాటి శాతవాహనుల యొక్క కాలం నాటి పరిపాలన,
తర్వాత అదేవిధంగా శాతవాహనులకు రాజున సంబంధించిన అంశాలను ఈ ఎపిసోడ్లో వివరించడం జరిగింది. మిగిలిన అంశాలను శాతవాహనులకు సంబంధించిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది. ప్రతి చాప్టర్ కూడా కొన్ని చాప్టర్స్ యాన్సెంట్ కొన్ని చాప్టర్స్ అయిన తర్వాత కూడా నేను ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో దానికి సపరేట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది. ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తున్నాను.